ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు టూటీ ఫ్రూటీని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ కట్ చేసుకున్న చెర్రీ పీసెస్ ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ కిస్మిస్, అలాగే 2 టేబుల్ స్పూన్ బ్లాక్ కిస్మిస్ ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ ఆఫ్ బాదం ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ క్యాషూ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ముందుగానే ఫ్రెష్ గా తీసి పెట్టుకున్న ఆరెంజ్ జ్యూస్ ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి హాఫ్ కప్ ఆరెంజ్ జ్యూస్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది. ఇలా ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేసుకోవడం వల్ల కేక్ కి మంచి ఫ్లేవర్ ని ఇస్తుంది. ఇలా అన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పాటిలాతో కానీ లేదా స్పూన్ తో మొత్తం కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీలోకి ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా ఎంత బాగా సోక్ అవుతే అంత టేస్టీగా వస్తుంది మన ఈ ప్లమ్ కేక్. ఈ విధంగా కలుపుకునే ఈ డ్రై ఫ్రూట్స్ కనీసం ఒక 6 గంటల వరకు నానితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ నేను టైం లేకపోవడం వల్ల ఒక 2 గంటలు మాత్రమే నానబెట్టుకున్నాను. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ లోకి మంచి కలర్ కోసం క్యారమెల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ ని యాడ్ చేసుకోవాలి. షుగర్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ ని యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్ తో మొత్తం కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మనకి షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యి కలర్ అనేది ఈ విధంగా రావాలి. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/4 కప్ ఆఫ్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ ని అంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్పూన్ తో మొత్తం కూడా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ షుగర్ సిరప్ అనేది ముదురు పాకం కాకుండా నార్మల్ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్ కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న కప్ మెజర్మెంట్ వచ్చేసి 125 ml. పాలని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఒక స్ట్రైనర్ ని పెట్టుకోవాలి. ఈ స్ట్రైనర్ లోకి 1/2 కప్ పౌడర్ షుగర్ ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్ మిల్క్ ని తీసుకున్నాను కాబట్టి 1/2 కప్ షుగర్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది. ఈ విధంగా షుగర్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఉండలు లేకుండా మొత్తం కూడా బాగా జల్లించుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఇలా కేక్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు షుగర్ ని ఇలా పౌడర్ చేసుకుని యాడ్ చేసుకోండి, చాలా త్వరగా మెల్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక స్పూన్ తో కానీ విస్కర్ తో కానీ షుగర్ అండ్ మిల్క్ అంతా కూడా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మెల్ట్ చేసుకున్న 1/4 కప్ బటర్ ని యాడ్ చేసుకోవాలి, లేదా మీరు గీని కూడా యాడ్ చేసుకోవచ్చు. బటర్ ని ఎప్పుడైనా సరే రూమ్ టెంపరేచర్ లోకి వచ్చిన తర్వాతే మనము యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మరోసారి విస్కర్ తో మొత్తం కూడా కలిసే విధంగా మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బౌల్ పైన ఒక స్ట్రైనర్ ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ స్ట్రైనర్ లోకి 1 కప్ మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న కప్ మెజర్మెంట్ వచ్చేసి 250 ml. మీరు ఇంట్లో ఉండే ఏ కప్పుతో అయినా ఇదే విధంగా యాడ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ డ్రై జింజర్ పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ ఇలాచి పౌడర్ ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఏమీ ఉండలు లేకుండా బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల మన కేక్ అనేది చాలా సాఫ్ట్ గా వస్తుంది. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఒక స్పూన్ తో కానీ స్పాటులాతో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ ని ఎప్పుడు మిక్స్ చేసినా సరే మనం ఒకే డైరెక్షన్ లో కలుపుకోవాలి. అప్పుడే మనకి అందులో ఉండే ఎయిర్ బబుల్స్ అన్ని కూడా వెళ్లకుండా చాలా సాఫ్ట్ గా వస్తుంది. ఇక్కడ చూసారు కదా, మనకి కన్సిస్టెన్సీ అనేది ఉండలు లేకుండా ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే సోక్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మనం సోక్ చేసుకోవడం వల్ల మన డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా డబుల్ సైజ్ గా వచ్చేస్తాయి. ఈ కేక్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి ఎంత బాగా సోక్ అవుతే మన కేక్ అనేది అంతే టేస్టీగా వస్తుంది.
ఇలా సోక్ చేసుకున్న అన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్పూన్ తో మొత్తం కూడా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, కేక్ కలిపేటప్పుడు ఎప్పుడైనా సరే ఒకే డైరెక్షన్ లో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న క్యారమెల్ సిరప్ ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు ఒక కేక్ మౌల్డ్ ని తీసుకొని అందులోకి ఆయిల్ కానీ బటర్ కానీ ఈవెన్ గా అప్లై చేసుకోవాలి. ఇలా ఈవెన్ గా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక బటర్ షీట్ ని యాడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ బటర్ షీట్ ని లేకపోతే ఒక A4 సైజ్ ని మనకు కావాల్సిన సైజ్ లో కట్ చేసుకొని బటర్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. బటర్ పేపర్ ఉంచుకున్న ఈ కేక్ మౌల్డ్ లోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ని అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా బ్యాటర్ ని అంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మౌల్డ్ ని 3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల మనకి కేక్ అనేది ఈవెన్ గా బేక్ అవుతుంది. ఇప్పుడు ఫైనల్ గా క్యాష్యూ పీసెస్ ని అలాగే బ్లాక్ కిస్మిస్ తో మనం గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని అందులోకి తగినంత సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్టాండ్ ని ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. ఇప్పుడు మనకైతే పాన్ అయితే బాగా హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న కేక్ మౌల్డ్ తీసి ఈ స్టాండ్ పైన పెట్టుకోవాలి. ఈ విధంగా అరేంజ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కనీసం 35 నుంచి 40 నిమిషాల వరకు మీడియం టు లో ఫ్లేమ్ లో మనం బేక్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఓవెన్ లో ప్రిపేర్ చేసుకునే వాళ్ళైతే 180 డిగ్రీస్ లో ఒక 30 to 35 మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 40 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ మనకి కేక్ బేక్ అయిందో లేదో అనేది చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఒక టూత్ పిక్ తీసుకొని మధ్యలో ప్రిక్ చేసి చూడండి. ఇక్కడ చూసారు కదా, మనకి టూత్ పిక్ కి ఏం అంటుకోకుండా చాలా క్లియర్ గా వచ్చేసింది. ఇలా వచ్చేస్తే మనకి కేక్ పర్ఫెక్ట్ గా బేక్ అయినట్టు. ఇలా బేక్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లబడిన తర్వాత నైఫ్ తీసుకొని మెల్లిగా ఎడ్జెస్ అన్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల మనకి కేక్ అనేది పర్ఫెక్ట్ షేప్ లో వస్తుంది. ఈ విధంగా అన్ని ఎడ్జెస్ కూడా నైఫ్ తో కట్ చేసుకున్న తర్వాత మనం కేక్ ని డీమోల్డ్ చేసుకోవాలి. ఇలా డీమోల్డ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా ట్యాప్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మన కేక్ అనేది పర్ఫెక్ట్ షేప్ లో వచ్చేసింది. ఇప్పుడు మెల్లిగా బటర్ పేపర్ ని అంతా కూడా రిమూవ్ చేసేయాలి. ఇక్కడ చూసారు కదా, మనకి ప్లమ్ కేక్ అయితే రెడీ అయిపోయింది.